మై డియర్ ఫ్రెండ్స్, మా ఇంటికి దగ్గరలో అయితే తేనెటీగ అవి తేనె తేనె తెట్టి పెట్టినాయి. చెట్టు కొట్టేస్తూ ఉంటే ఇది తేనెటీగ కనిపించాయి. సో మా హస్బెండ్ ఏం చేశాడంటే చెట్టు కొట్టేసిన తర్వాత అవి లోపల పెట్టాయంట. సో అవి తేనెటీగలు వెళ్ళిపోవాలి అని అంటే వాటికి కింద మంట పెట్టాలి. ఆ మంట పెట్టిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ తేనె ఆ తెట్టెలు తీసుకొని రావడం అనేది జరిగింది. మావైతే తేనె తెట్టె అని అంటాము. ఆ తేనెటీగలు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకొని మరి వాటి పిల్లల గురించి ఈ మకరందాన్ని సేకరిస్తాయి. సేకరించిన మకరందాన్ని ఈ రకంగా మానవులమైన మనము మరి మన స్వలాభం గురించి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇందులో అంతా తేనె ఉంది. ఇదంతా తీస్తున్నాడు మా హస్బెండ్. అసలు ఎంత స్వీట్గా ఉందంటే చాలా చాలా స్వీట్గా ఉంది. అండ్ చాలా గట్టిగా అయిపోయింది. ఇంకా కొన్ని రోజులైతే అవి పిల్లల్ని పెట్టేసి వాటి పిల్లలకు ఆహారంగా అవి తినిపించేసేటివేమో. ఎండింగ్లో మొత్తం మీద తేనె తెట్టను కనుక్కొని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది రియల్ హనీ, ఇది తేనె. చాలా హ్యాపీగా ఉంది ఈ రకంగా తేనె సేకరించి దీన్ని తీయడం అనేది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అక్కడక్కడ మనకు రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు కదా. సో అది కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది. మరి ఆ రకంగా ఎందుకుంటుందో అర్థం కాలేదు. బహుశా మరి ఇది ముదిరిపోయినందుకు ఇట్లుందా లేకపోతే మరి ఏంటో నాకైతే ఐడియా లేదు. సో ఇది ఆ టీ వడబట్టే దాంతో తేనెను తీస్తున్నాం చూడండి. అది లోపల చక్కగా కారుతూ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. తేనెను తీసేటప్పుడు తేనెటీగలు కుట్టకుండా చూసుకోండి. అవి చాలా ఒక్కొక్కసారి డేంజర్ అవుతాయి. ఇక మా హస్బెండ్కి కరిసింది చూడండి, మిడిల్ ఫింగర్కి కరిసింది, ఈ ఫింగర్కి ఇక్కడ కరిసింది. ఆ ఫింగర్ వాసిపోయింది. సో తేనె తీయాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా తీయాలి. చాలా 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 హ్యాపీగా ఉంది. నా వీడియోని మీరంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.